87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగోను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. శాప్ చైర్మన్ రవినాయుడు, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ పి అంకమ్మ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించనున్న పోటీలకు మన రాష్ట్రం వేదిక కావటం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఇవి మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు. యూనిక్ సన్రైజ్ 87 సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకు తీసుకొచ్చడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని ఆంధ్ర రాష్ట్రంలో రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దీనిలో భాగంగానే చూస్తే విశాఖపట్నంలో కొన్ని టోర్నమెంట్స్ వచ్చినాయి, విజయవాడలో వచ్చినాయి. రేపు రాబోయే కాలంలో తిరుపతిలో కూడా, ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా టోర్నమెంట్స్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరిక. అందులో ఆయనకి అత్యంత ఇష్టమైన క్రీడ బ్యాడ్మింటన్. ఆయన నిజంగా ఎంతోమంది క్రీడాకారులతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ అకాడమీ ఇచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకం అనేది నిర్దేశించారు. ఎంతోమంది ఇంటర్నేషనల్ జెంట్సే కాదు, ఉమెన్ క్రీడాకారులు కూడా అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని వాళ్ళ ఇంటర్నేషనల్గా ఎగరేశారు. ముందుగా వారందరూ మనకి ఇన్స్పిరేషన్. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి పిల్లలు. డెఫినెట్గా మేము ఒకటే అనుకున్నాం, ప్రభుత్వం రాగానే క్రీడల్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఆయన నారా లోకేష్ గారు పాఠశాలలో కృషి చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంకో రకంగా, చంద్రబాబు నాయుడు గారు మరొక రకంగా ఇట్లా క్రీడల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇదివరకు మా సమయంలో ఆటలాడుకుంటామంటే ఊరుకునేవాళ్ళు కాదు, ముందు స్కూల్కి వెళ్ళండి తర్వాత ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ యాటిట్యూడ్ మారిపోయిందా, ముందు ఆడండి, చక్కగా ఆడుకోండి అంటున్నారు. తప్పకుండా స్పోర్ట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అదే జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్రీడ, ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అకాడమీ తీసుకుని వచ్చి గోపీచంద్ గారితో మాట్లాడి, ఆ రోజు అకాడమీ ద్వారా ఈరోజు చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అక్కడి నుంచే ఉద్భవించారు. ఆ రోజు స్థలాలు ఇచ్చి, ప్రోత్సహించి, క్రీడాకారులను గుర్తించి, గౌరవించి ముందుకు తీసుకెళ్లడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్. తెలుగువారు ఏ మెడల్ సాధించినా, ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అంటే అది మన బిడ్డలే, తెలుగు బిడ్డలు. ఇది బ్యాడ్మింటన్ అంటే తెలుగు వాళ్ళు అనే ప్రాచుర్యం పొందింది. దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్యాడ్మింటన్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకుని వచ్చి, ప్రతి క్రీడా వికాస కేంద్రంలో ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఉండాలని చెప్పి 2 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలతో ఆ రోజు శ్రీకారం చుట్టాం. దురదృష్టవశాతం గత 5 సంవత్సరాలు ఆ నిర్మాణాలు పూర్తయింటే బ్రహ్మాండంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక 200-300 మంది ప్లేయర్స్ తయారయ్యే వాళ్ళు ఈ రాష్ట్రం నుంచే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లో టాప్ 10 మనోళ్ళే ఉండే పరిస్థితి ఉండేది. అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ 2024లో ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలని ప్రోత్తల సంకల్పంతో బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా మీరు చూసే ఉంటారు. ఫస్ట్ టైం మన దేశ చరిత్రలో హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి 3% ఉద్యోగ రిజర్వేషన్ తో పాటు డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చే. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.